బేబీ బాయ్ నేమ్స్ అండి. బేబీ బాయ్ నేమ్స్‌లో ఉత్తర పాల్గుని నక్షత్రంలో జన్మించిన అబ్బాయి పేర్లను మనం చూద్దాం. ఉత్తర పాల్గుని నక్షత్రంలో సింహరాశి, కన్యరాశి ఈ 2 రాశులు వస్తాయండి. మొదటి పాదంలో పుడితే సింహరాశి వస్తుంది. 2, 3, 4 పాదాల్లో పుడితే కన్యరాశి వస్తుందండి. అయితే ఉత్తర పాల్గుని నక్షత్రంలో నక్షత్ర అధిపతి సూర్యుడొస్తాడు. రాశి అధిపతి రవి వస్తుంది. అంటే సూర్యుడే మళ్ళీ వస్తాడు. అది సింహరాశికి మొదటి పాదంలో పుట్టిన వారికి మాత్రమే. మరి 2, 3, 4 పాదాల్లో పుట్టిన వారికి కన్యరాశికి రాశి అధిపతి బుధుడొస్తదండి. అయితే ఇక్కడున్న దేవతామూర్తి ఎవరంటే దేవతలందరికీ గురువైన బృహస్పతి మహారాజుదండి. ఎందుకు చెప్తున్నానంటే మీ అబ్బాయి పుట్టింది కూడా దేవతామూర్తి బృహస్పతి గారి నక్షత్రంలో పుట్టారన్నమాట. అయితే వీరి అదృష్టమిచ్చే వృక్షం బదరీ వృక్షం అండి. బదరీ వృక్షం అంటే రేగి చెట్టు మాట. రేగి చెట్టుకి మనం నీళ్లు పోసి ఆరాధిస్తే చాలా మంచి జరుగుతుంది. అంతేకాకుండా ఆరాధ్య దైవం గాయత్రీదేవి అండి. గాయత్రీదేవిని పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయండి. అంతేకాకుండా ఈ ఉత్తర పాల్గొనే నక్షత్రం లాభ రూపంలో అధికంగా ప్రసాదించే నక్షత్రం మాట. చాలా మంచి నక్షత్రం ఇది. శ్రీకృష్ణుడికి ప్రియమైన అర్జునుడు కూడా ఉత్తర పాల్గొనే నక్షత్రంలో పుట్టారని మనకి పురాణాలు చెప్తున్నాయి. ఇంకా ఆలస్యం చేయకుండా పేర్లలోకి వెళ్ళిపోదాం. అయితే పేర్లలోకి వెళ్ళే ముందు నాదో చిన్న మనవండి. శాంతి లోహిత్ క్రియేషన్ని ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేయకపోయినా లైక్ చేయకపోయినా ప్లీజ్ అండి ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ వేయండి ప్లీజ్. మొదటి పేరండి అయ్యప్ప స్వామి పేరు పందల రాజా లేదా పందల వాస అని ఏదైనా పెట్టుకోవచ్చు. పందల రాజా పందల వాస అని ఏది పెట్టుకున్నా అయ్యప్ప స్వామి పేరు మాట. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప భక్తులు ఎవరైనా సరే ఈ పేరు పెట్టుకోవచ్చు మాట. నెక్స్ట్ నేమ్ పద్మనాభం. పద్మనాభం అంటే విష్ణుమూర్తి పేరండి. విష్ణుమూర్తి పేరు పద్మనాభం. నెక్స్ట్ నేమ్ శివుడి పేరండి పన్విత్. పన్విత్ అని పెట్టుకుంటే మనం శివుడి పేరు పెట్టుకున్నట్టు. నెక్స్ట్ బ్రహ్మ పేరండి. ఇది చాలా తక్కువగా దొరుకుతుంది బ్రహ్మ పేర్లు అనేవి. పంకజ్ మాట. పంకజ్ అంటే మనం బ్రహ్మ పేరు పెట్టుకున్నట్టు మాట. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పేర్లండి. నెక్స్ట్ నేమ్ ప్రియదర్శన్. ప్రియదర్శన్ మీ అందరికీ తెలుసు కదా ఈ మధ్యన. చాలా అందమైన అబ్బాయి మాట. చాలా అందంగా ఉంటాడు, హ్యాండ్సమ్‌గా ఉంటాడు అన్నప్పుడు ప్రియదర్శన్ అని దానికి అర్థం వస్తుందన్నమాట. ప్రియదర్శన్ మంచి పేరు. ప్రిన్స్. ప్రిన్స్ అంటే మీ అందరికీ తెలిసిన పేరు. అర్థమైతే యువరాజు అని వస్తుందండి. నెక్స్ట్ ప్రణవ్. ప్రణవ్ అంటే ఎప్పుడూ స్వేచ్ఛగా విహరించే అబ్బాయి అనమాట. ప్రణవ్. ప్రియదర్శన్, ప్రిన్స్, ప్రణవ్ 3 కూడా చాలా అందంగా ఉన్నాయండి. మీకు నచ్చిన పేరు పెట్టుకోండి. పేర్లు అన్నీ నచ్చుతున్నాయి కదండీ! ఇంకా మంచి మంచి పేర్లు ఉన్నాయండి. అవన్నీ కూడా మీరు చూసే ముందు నా ఛానల్ గనక మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి. కింద సబ్స్క్రైబ్ బటన్‌ని నొక్కండి. ఇంక పేర్లలోకొస్తే నెక్స్ట్ నేమ్ ప్రకాష్ అండి. ప్రకాష్. ప్రకాష్ అంటే కాంతులు లేదా వెలుగులు తెచ్చిన అబ్బాయి. వెలుగులు అంటే మన జీవితంలోకి వెలుగు తెచ్చిన మనకు పుట్టిన వాళ్ళు వెలుగు తెచ్చినట్టే కదండీ! ఆ విధంగా మాట. ప్రకాష్ అని. నెక్స్ట్ పట్టాభిరామ్. పట్టాభిరామ్ అంటే మంచి పేరండి. రాముడి పేరు పట్టాభిరామ్. నెక్స్ట్ నేమ్ పళని కుమార్ లేదా పళనిస్వామి. పళనిస్వామి అని పెట్టుకున్నా, పళని కుమార్ అని పెట్టుకున్నా శ్రీ కార్తికేయ సుబ్రహ్మణ్య స్వామి పేరు పెట్టుకున్నట్టండి. నెక్స్ట్ నేమ్ పార్థిబన్. పార్థిబన్ అంటే శ్రీకృష్ణుడు పిలిచిన అర్జునుడి పేరు పార్థిబన్ లేదా పార్థ. పార్థ అని కూడా పెట్టుకున్న అర్జునుడి పేరు మాట. నెక్స్ట్ నేమ్ పాని. పాని అంటే వారి జీవితంలో అనుబంధాలకు ఎక్కువగా విలువిచ్చే అబ్బాయి అని అర్థం అన్నమాట. పాని. ఇక్కడ మనం దైవం పేర్లు వచ్చేలాగా ఎందుకు పెట్టుకుంటామో మీలో ఎవరికైనా తెలుసండి? దేవుడి పేరు వచ్చేలాగా ఎందుకు పెట్టుకుంటామో తెలుసా? ఎందుకు అంటే ఆ దైవాన్ని మనకిష్టమైన ఆరాధ్య దైవాన్ని మనం ప్రతి క్షణం స్మరించడానికి, పిల్లలకి మనకిష్టమైన దైవం అనుగ్రహం అనుక్షణం ఉండడానికి, ఆశీర్వాదం ఉండడానికి, మనం స్మరించడానికి ఈ 2 కారణాల వల్ల మనకి నచ్చిన దైవం పేరు పెట్టుకుంటాం. ఇప్పుడు పరమేశ్వర్ అని పెట్టినా, పరమేశ్ అని పెట్టినా, ఏది పెట్టినా సరే ఆ శివుడిని మనం తలుచుకున్నట్టే కదా! అలా మాట. నెక్స్ట్ నేమ్ పవన్ కుమార్. పవన్ కుమార్ అంటే హనుమంతుడు. ఎటువంటి కల్మషం లేని అబ్బాయి అని కూడా వస్తుంది. అందుకే దేవుడి పేర్లు వచ్చేలాగా మనం పిల్లలకి పేర్లు పెట్టుకుంటాం మాట. పందల రాజా అని పెట్టుకుంటే పందల రాజా అని పిలిచినప్పుడల్లా అయ్యప్ప స్వామిని స్మరిస్తున్నట్టే.
అలాగే ఏ పేరైనా సరే. పనీంద్ర అంటే నాగేంద్రుడు రాజు అని అర్థం అండి. నాగరాజు అని కూడా అర్థం వస్తుంది. ఫణి అంటే నాగేంద్రుడు. నెక్స్ట్ నేమ్ పద్మభూషణ్ అంటే చక్కని మనస్తత్వం కలిగిన అబ్బాయి. ప్రణీత్ అంటే వినయపూర్వకంగా ఉండే అబ్బాయి లేదా గౌరవం ఇచ్చే అబ్బాయి అని వస్తుంది. నెక్స్ట్ నేమ్ పరమానంద అంటే చాలా ఆనందంగా ఉండేవారు అని అర్థం అన్నమాట. నెక్స్ట్ నేమ్ పశుపతి అంటే పరమశివుడి పేరండి పశుపతి. అరుంధతి సినిమాలో ఈ పశుపతి పేరు చాలా ఫేమస్ అయింది. కానీ పశుపతి అంటే పరమశివుడి పేరండి, చాలా మంచి పేరు. నెక్స్ట్ నేమ్ ప్రజ్ఞన్ అంటే జ్ఞానము తెలివితేటలు కలిగిన అబ్బాయి అని అర్థం. ప్రజ్ఞన్ మంచి పేరండి ఇది. పానీనంద అంటే తన చేతులతో సాధించిన విజయానికి ఆనందం పొందేవారు అని అర్థం అన్నమాట. పానీనంద. నెక్స్ట్ నేమ్ పవన్ తేజ్ అంటే వీరాంజనేయ ఆంజనేయ స్వామి పేరండి పవన్ తేజ్. నెక్స్ట్ నేమ్ పానేశ్వర్ అంటే గంగాదేవి అని వస్తుంది, శివుడు అని వస్తుంది. అందరినీ తన చేతులతో ఆదేశించేవారు అని అర్థం కూడా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ నేమ్ చాలా అందరికీ ఇష్టమైన పేరండి ప్రభ అని కూడా పెట్టుకోవచ్చు, ప్రభాస్ అని పెట్టుకోవచ్చు, ప్రభాస్ రాజ్ అని కూడా పెట్టుకోవచ్చు. ఏదైనా సరే ఒకటే అర్థం అండి. ప్రకాశవంతమైనది అని అర్థం. తేజస్సుగా వెలిగే రాజు లాంటి అబ్బాయి అని అర్థం కూడా వస్తుంది. మన ప్రభాస్ గారు పిక్కేనండి అది. చిన్నప్పుడు ప్రభాస్ గారు ఆ విధంగా ఉండేవారు అన్నమాట. మీకు ఇష్టమైన పేరుని పెట్టుకోండి. ప్రభాస్ రాజ్. నెక్స్ట్ నేమ్ పార్థు అంటే అర్జునుడు అండి. నెక్స్ట్ నేమ్ ప్రద్యుమ్మన్ అంటే పరాక్రమవంతుడు, శ్రీకృష్ణుడు అని కూడా అర్థం వస్తుంది. శ్రీకృష్ణుడు ప్రద్యుమ్మన్ అంటే అర్థం. పద్మాధర్ అంటే పద్మమును ధరించిన వారు. అంటే విష్ణువు చేతిలో ఉంటుందండి, బ్రహ్మ చేతిలో ఉంటుంది, లక్ష్మీదేవి చేతిలో ఉంటుంది, వినాయకుడి చేతిలో కూడా ఉంటుంది. పద్మాధర్ అంటే అన్ని అర్థాలు వస్తాయన్నమాట. నెక్స్ట్ ప్రణయ్ అంటే ప్రేమ అనురాగాలతో కలిసిపోయే అబ్బాయి అని అర్థం వస్తుంది అన్నమాట. నెక్స్ట్ నేమ్ పార్థసారథి అంటే శ్రీకృష్ణుడు అండి. శ్రీకృష్ణుడి పేరే పార్థసారథి. నెక్స్ట్ నేమ్ పద్మపతి లేదా పద్మరాజు. ఈ రెండిట్లో ఏ పేరు పెట్టుకున్నా ఒకటే అర్థం అండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పేరు మాట పద్మపతి, పద్మరాజు అనేవి. నెక్స్ట్ నేమ్ పృథ్వీ అని పెట్టుకోవచ్చు లేదా పృథ్వీరాజు అని కూడా పెట్టుకోవచ్చు. రెండింటికి ఒకటే అర్థం అండి. భూమాత అని అర్థం వస్తుంది. పృథ్వీరాజ్ మంచి పేర్లు. ఇంకా నెక్స్ట్ నేమ్ పవన్ కళ్యాణ్ అండి. మీ అందరికీ తెలిసిన పేరు, చాలా ఇష్టమైన పేరు పవన్ కళ్యాణ్ అనమాట. పవన్ కళ్యాణ్ అంటే వాయుపుత్రుడు లేదా చాలా శక్తివంతమైన నక్షత్రం అని కూడా వస్తుంది. అంటే హనుమంతుడి పేరు కూడా వాయుపుత్రుడు అని వస్తుందండి. పవర్ స్టార్ అని ఎందుకు అంటున్నామంటే చాలా శక్తివంతమైన నక్షత్రం కదండి, పవర్ స్టార్ అన్నమాట. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ నక్షత్రం మీ అబ్బాయిది కాబట్టి, ఈ నక్షత్రం మీద ఈ పేరు వస్తుంది కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతేకాకుండా హనుమాన్ భక్తులు కూడా ఈ పేరుని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ నేమ్ పనిధర్ అంటే శివుని పేరండి. శివుడి అంటే పనిని ధరించినవాడు. పని అంటే నాగేంద్రుడు. పనిధర్ అంటే పనిని ధరించిన వారు అని అర్థం అన్నమాట. మహాశివుడు అన్నమాట. శివుడి పేరు వస్తుంది అన్నమాట. ప్రజ్వల్ అంటే మన జీవితానికి వెలుగుని నింపిన వారు అని అర్థం వస్తుంది. అంటే మన పిల్లలు ఎప్పుడు కూడా మన జీవితాల్లోకి వెలిగే కదండి, అదే చెప్తున్నమాట. ప్రజ్వల్ కూడా చాలా మంచి పేరు, పనిధర్ కూడా చాలా మంచి పేరు. ఈ పేర్లన్నీ మీకు బాగా నచ్చినాయి అనుకుంటున్నానండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఏదైనా చెప్పాలనుకున్నా, అడగాలనుకున్నా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.